ఒకటి. కానీ ఆ రోజు ఒక చాకలైలమ్మ అనే పేరే తెచ్చుకున్న చాకలైలమ్మ అర్థం చేసుకోవడం మన కులబంధువులుగా మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గోపాల్ సార్ గారిని వారికి దండ వేయవలసిందిగా కోరుతా ఉన్నారు. సప్పట్ల ద్వారా స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు సాధిస్తాం ఐలమ్మ ఆశయాలను, ఐలమ్మ ఆశయాలను. ఈరోజు నర్సంపేట పట్టణంలో చాకలి ఐలమ్మ గారి వర్ధంతికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి రజక పెద్దలు మిత్రులు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మీరందరూ ప్రేమతోటి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు మనమందరము ఆ వీర వనిత చాకలి ఐలమ్మ గారిని స్మరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనము భావించాలి. ఎందుకంటే ఆ రోజు భూస్వాముల మీద, రజాకర్ల మీద ఒక మహిళ అయ్యుండి, అట్టడుగు కులానికి చెందిన ఒక మహిళ ఆ రోజు వీర వనితగా భూస్వాములను ఎదిరించి ధైర్యంతో ముక్తి కోసము, తర్వాత ఎంతో వివక్షత గురైనటువంటి వెట్టి చాకిరి నిర్మూలన కొరకు భూస్వాములు ఎదిరించి ఆ రోజు మరి వీర వనితగా ఉండి తనను ఎంతో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వీర వనిత మరి చాకలి ఐలమ్మ. ఈరోజు మరి వర్ధంతి రోజు మన అందరం బాధ్యతగా వారిని స్మరించుకోవాలి. అదేవిధంగా తాను ఏదైతే ధైర్యంతో సమాజంలో ఉన్నటువంటి అరాచకాలను ఎదిరించి ఎంతో ఉన్నత భావాలను తను అలవర్చుకొని మనందరికీ ఆదర్శంగా ఉన్నదని భావించాలి. అదే స్ఫూర్తితో మనం కూడా ఈరోజు మరి మనం అందరము కలిసికట్టుగా ఈరోజైతే వెనుకబడి జాతుల్లో మరి అట్టడుగు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా కొన్ని ఉన్నాయి. దాంట్లో రజక కులం ఒకటి, బీసీలు ఒకటే కాదు, బీసీలలో చాలా వ్యత్యాసం ఉంది. మరి దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ అనే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు ప్రభుత్వము చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరి అభివృద్ధి కొరకు ప్రభుత్వము చేయూతనివ్వాలి, ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. దాంట్లో భాగంగానే రజకులందరినీ మరి ఎస్సీలో చేర్చాలని మనం రజక సోదరులందరూ మరి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమిస్తున్నారు. ఇంకా మనము మరి తన ఆశయాలు సాధించడానికి ముందుకు పోవాలి. అందరం కలిసికట్టుగా మరి వారి యొక్క స్ఫూర్తితోటి మనం మన హక్కులను సాధించుకోవడానికి ప్రభుత్వం మీద, ఇటు సమాజం మీద మనం పోరాడాలి. అదేవిధంగా చూస్తే మరి ఈ రోజు ఆధునిక యుగంలో గ్రామాలలో చాలా బాధాకర విషయం ఉంటుంది. ఇంకా మరి గ్రామాలలో మహిళల మీద, తర్వాత అందరి కులంలో ఉన్నటువంటి అందరి మీద ఇంకా అటాక్స్ అవుతున్నాయి. అంటే ఆర్థికంగా అటాక్స్ అవుతున్నాయి, ఆర్థికంగా మీద ఎన్నో చేస్తున్నారు, తర్వాత మానసికంగా చేస్తున్నారు, సామాజికంగా కూడా అత్యాచారాలు చేస్తున్నారు, తర్వాత దాడులు చేస్తున్నారు, తర్వాత కులం పేరుతో ఎంతో వివక్షతకు లోపలేస్తున్నారు. కులం పేరుతోటి ఇంకా గ్రామాలలో ఎంతో బాధాకరంగా, హీనంగా మరి రజకులను, మహిళలను కానీ, తర్వాత పురుషులను కానీ ఎంతో ఇంకా చాలా వెట్టిచాకిరి చేస్తున్నారు, చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. అంటే మనము ఆర్థికంగానే కాకపోతే సామాజికంగా కూడా ఎదగాలంటే ప్రభుత్వము మనల్ని సపరేట్ గా గుర్తించి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక వనరులను మనం కల్పించి, తర్వాత అదే సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మరి రిజర్వేషన్ ప్రత్యేకమైన ఒక అభివృద్ధి ప్యాకేజీని మన రజకులందరికీ ఇచ్చినప్పుడే మనం అందరం నిజంగా ఆర్థికంతో పాటు సామాజికంగా అభివృద్ధి చెందుతామని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి మన పట్టణంలోని రజకులందరూ ఐకమత్యంతో ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మనకు గౌరవ సూచకంగా మరి
చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టాలని కోరడం జరిగింది. మరి దాని మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు వరంగల్లో పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ వర్ధంతిని ఒక అఫీషియల్ గా మరి ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మన పట్టణంలో కూడా మన నర్సంపేట డివిజన్ లో కూడా ఒక అఫీషియల్ లెవెల్లో మరి ఇక్కడ ఈ వర్ధంతిని నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇది మరి అధికారుల వరకు పోయిందా లేదా తెలియదు. కంపల్సరీ ఈ యొక్క వర్ధంతిని కానీ లేదా జన్మదినాన్ని కానీ మరి అఫీషియల్ గా నిర్వహించాలని ప్రతి ఒక్క మన రజకుల సోదరులందరినీ కోరుతున్నాను. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం మనకు జీవో ఇచ్చింది. వర్ధంతి కానీ లేకపోతే జయంతిని కానీ మరి అఫీషియల్ గా చేయమని చెప్పడం జరిగింది. దాన్ని మనము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మరి ఈరోజు మనము రజకుల మిత్రులు కానీ లేదా పెద్దలు కానీ తక్కువ సంఖ్యలో వచ్చారు. లాస్ట్ టైం నేను చెప్పినాను, మన యొక్క ఐక్యత చూపించాలంటే పూలదండలు వేసే వాళ్ళు కూడా కాదు, అందరు రావాలి, సానుభూతి పనులు రావాలి, మిగతా వాళ్ళని అందరూ కూడా పిలవాలి. పిలిచి మన యొక్క ఐక్యతను తర్వాత ఒక సంఖ్యను కూడా మనము చూపించినప్పుడే మనం నిజమైన తనకు ఐలమ్మ గారికి నివాళులు అర్పించినట్టుగా భావిస్తాము. దీంట్లో అందరినీ పట్టణంలో పెద్దలు కానీ తర్వాత మిగతా కులాల ఆర్థికంగా సామాజిక వెనుకబడిన అందరినీ సమకూర్చుకొని ఒక మంచి పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మనం ఒక మంచి సూచన ఇచ్చినట్టు అవుతుంది. మరి మీరందరూ వచ్చినందుకు మరి నివాళులు అర్పించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే ఐక్యత ప్రతి సందర్భంలో కొనసాగాలి. మనకంటూ సామాజికంగా ఒక గుర్తింపు రావాలి, సామాజికంగా విలువ రావాలి. అటువంటిప్పుడే నిజమైన అభివృద్ధి అంటారు. ఒక ఆర్థికంగా డెవలప్ అభివృద్ధి అన్నారు. సామాజికంగా అభివృద్ధి చెందాలి అంటే సమాజంలో గౌరవం ఉండాలి. సమాజంలో అన్ని రంగాలలో సరి అయినటువంటి గౌరవం ఇచ్చి రాజకీయంలో కానీ ఉద్యోగాలలో కానీ అన్నిట్లలో వచ్చినప్పుడు పూర్తి అభివృద్ధి అంటారు. ఏదో 4 పైసలు ఇచ్చి 4 ఇస్త్రీ డబ్బులు ఇచ్చి కరెంట్ ఫ్రీ ఇచ్చిన దాన్ని ఆర్థికంగా డెవలప్మెంట్ అన్నారు. అన్నిట్లలో ప్రత్యేకమైన అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలి. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులలో మనది ఒకటి ఉంది కాబట్టి ప్రత్యేకమైన ఆర్థికంగా మనకు డెవలప్ చేయాలి. చదువులో కానీ విద్యలో కానీ చేసినప్పుడు రాజకీయంగా చేసినట్టే అభివృద్ధి చెందుతుంది. కానీ మళ్ళీ మన కులానికి సంబంధించిన ఆర్థిక లాభాలు ఇచ్చే వల్ల సామాజికంగా డెవలప్ కాము, ఆర్థికంగా డెవలప్ అయితే అది గమనించాలి. సో మనం అందరినీ ప్రత్యేకమైన మీ అందరికీ నేను అభ్యర్థిస్తుంటే మనం అందరము చదువు ఒకటే. చాలాసార్లు ఈ మధ్యన సీఎం కూడా అన్నాడు, చదువు ఒకటే అన్ని రంగాలలో సమాజంలో కానీ ఆర్థికంగా కానీ సమాజంలో గౌరవం పొందాలంటే చదువు ఒకటే. కాబట్టి మనకు చదువులో ప్రత్యేకమైన రాయితీ కల్పించి మనకు దాంట్లో రిజర్వేషన్ కల్పించాలి. ఈ విషయాన్ని మనం ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో తీసుకెళ్లి మనము ప్రభుత్వానికి మనము విన్నవించుకోవాల్సిన అవసరం మనందరికీ.